హలో అండి. ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ టైం చేసుకునే ఒక హెల్దీ స్నాక్ రెసిపీని వీడియోలో షేర్ చేయబోతున్నానండి. దానికోసం నేను ఇక్కడ 1.5 కప్పు వరకు గోధుమ పిండి, కొంచెం కలోంజీ సీడ్స్, టేస్ట్కి సరిపడేట్టుగా సాల్ట్ వేసుకొని పిండి మొత్తాన్ని కలిపి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు ముందుగా ఉడికించిన ఒక 2 బంగాళదుంపల్ని ఇలా మెత్తగా తురిమేసుకున్నానండి. కొంచెం ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం అంతా కారం, అలానే ఉప్పు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానండి. కారం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిర్చి ఇంకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాం కాబట్టి ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకొని ఫైనల్గా కొంచెం నిమ్మరసాన్ని కూడా పిండేసుకున్నాను. పిండేసుకున్న తర్వాతగా ముందుగా నానబెట్టుకున్నటువంటి చపాతీ పిండిని ఈ విధంగా మనం రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకొని మనం ముందుగా ఇక్కడ బంగాళదుంప మిశ్రమాన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఈ చపాతీ మొత్తానికి అప్లై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఒక పిజ్జా కట్టర్తో ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకోవాలి. పొడవుగా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దాన్ని నేను వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోవాలండి. పూర్తి వీడియో మీకు కావాలి అనుకుంటే ఛానల్ నేమ్ కింద రిలేటెడ్ వీడియోలో ఉంటుందండి, ట్యాగ్ చేసి ఉన్నాను, మీరు దాన్ని చూడొచ్చు, క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఈ విధంగా రోల్ చేసేసుకొని దాన్ని కొంచెమంత మైదా కానీ, కార్న్‌ఫ్లోర్ కానీ, లేదు అనుకుంటే గోధుమ పిండిలో కానీ కొంచెమంత వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఈ ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని ఈ వాటర్లో డిప్ చేసుకొని మనం వేసుకోవాలండి. ఈ వాటర్ అనేది ఎందుకంటే బంగాళదుంప కర్రీ అనేది బయటకు రాకుండా ఉండటం కోసం మాత్రమే. షాలో ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి. ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో రెండు వైపులు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు టర్న్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. పిల్లలకి ఇలా చేసి పెడితే బయట స్నాక్స్ కొనమని అడగనే అడగరండి, చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.